ఈ వార్తలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జంగారెడ్డిగూడెంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు. లయన్స్ క్లబ్ గవర్నర్ మాణిక్యం విజిట్, పేదలకు చీరలు పంపిణీ చేసిన లయన్స్ క్లబ్. బొట్టాయిగూడెం మండలం రెడ్డి కనపవరంలో నేత్రపర్వంగా జరుగుతున్న కనకదుర్గాదేవి ప్రతిష్ఠా మహోత్సవాలు ఆకట్టుకున్న శోభాయాత్ర. ఎటువంటి బిల్లులు లేని నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న ఎన్నికల అధికారులు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగ కార్యదర్శిగా పంతకాని వెంకన్న నియామకం. బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామంలో శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సవాలు ఈ నెల 20వ తేదీన వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ బాలత్రిపుర సుందరి పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చౌదరిపేటలోని రామాలయం నుండి సప్తనది జలాలతో అష్టోత్తర కలశాలతో శోభాయాత్ర నిర్వహించి కలశ స్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విశేష పూజాది కార్యక్రమాలు గ్రామస్తుల ఆధ్వర్యంలో కన్నుల పండుగ జరిపారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాలు తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తజనం విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 9:54 అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సవాలు జరుగుతాయని భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. గణపతి అందుకే ఆయనకి పూజ చేస్తున్నాం. మనం అందరూ కూడా కలవు స్మరణాన్ముక్తి అని చెప్తోంది శాస్త్రం. భగవంతుడు ప్రతిష్ఠ చేసావా, యజ్ఞం చేసావా, యాగం చేసావా అని అడగట. కలియుగంలో నామస్మరణ చేసావా లేదా అని అడుగుతాట. కలియుగంలో నామస్మరణే ముక్తికి మార్గము. అటువంటి నామస్మరణ చేస్తూ ఉండాలి. గుర్తునే కూర్చోకూడదు. ఏమిటి ఉపయోగం? పూజ జరుగుతున్నంతసేపు కూడా మనకి నచ్చినటువంటి దేవుడు, మన ఇంట్లో ఎక్కువ పూజ చేసేటువంటి దేవుడు లేదు. ఇక్కడ అమ్మవారి ప్రతిష్ఠ చేస్తున్నాం, దుర్గాదేవి. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్డు నందు అట్లూరి సురేష్ గౌడౌన్ వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గట్టెం మాణిక్యం సందర్శన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు కన్నం హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత ప్రార్థన, జాతీయ జెండా గీతం యొక్క ప్రాముఖ్యత గురించి వెంకన్న వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి మద్దిపాటి నాగేశ్వరరావు, కోశాధికారి కాకర్ల వీరభద్రరావు, ఉక్కుర్తి సీతారాం, కొండపల్లి పండు, శేషు, శ్రీకాళహస్తి నిరంజన్ రావు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాణిక్యంను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాణిక్యం సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగానే వాతావరణ సమతుల్యత కోసం మొక్కలను విరివిగా నాటినట్లు తెలిపారు. ఈ ఏడాది లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదానం అధికంగా చేసినట్లు తెలిపారు. క్లబ్ ఉన్నతిని వివరించారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలతో పాటు ఉచిత కంటి ఆపరేషన్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేయడానికి సిద్ధంగా ఉన్నామని వక్తలు తెలియజేశారు. నేను శాంతిగా ఉంటానని, అందరి శాంతిని కోరుకుంటానని, అందరి శాంతికి సహకరిస్తానని, ఎవరి శాంతికి భంగం కలిగించనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మా ఏజెన్సీ లైన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక స్వాగతం సార్. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా రైల్వే చైర్పర్సన్ యాదవరాజు గారికి మరియు వేదిక పెద్దలందరికీ ముందుగా మా క్లబ్ తరఫున స్వాగతం పలుకుతూ హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ఏజెన్సీ లైన్స్ క్లబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో గతంలో చేసిన ప్రెసిడెంట్లు కానివ్వండి, ఎడ్సీలు కానివ్వండి, ఆర్సీలు కానివ్వండి, వీరితో పాటు ప్రతి క్లబ్ సభ్యుడు కూడా క్లబ్ చేసే ప్రతి కార్యక్రమం సహకరిస్తూ అటు సమాజానికి ఏదో చేయాలని తప్పంతో ఇప్పటి వరకు సేవా కార్యక్రమం చేసుకుంటూ వస్తారు. అలాగే ఈ సంవత్సర కాలంలో కూడా మేము ప్రధానంగా ఈ సంవత్సరం ఈ క్లబ్ బ్లడ్ డొనేషన్స్ బాగా ఎక్కువ చేసింది సార్. అందుకు ఈ క్లబ్ అధ్యక్షుడు కార్యదర్శులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు డిస్ట్రిక్ట్ 316G మరి చక్కగా అందరికీ సహాయం అందించాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో మరి జిల్లాలో మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం వారు చేస్తున్నటువంటి క్లబ్ల యొక్క సేవలను పరిశీలించడం కోసం, వారిని అభినందించడం కోసం, మరి కొంతమంది సేవ చేయడం కోసం అవకాశం ఇవ్వడం కోసం ఈ ప్రాంతానికి విజిట్ చేయడానికి రావడం జరిగింది. నేను ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జంగారెడ్డి అధ్యక్షులు హనుమంతరావు గారు, పండు గారు, అలాగే కోశాధికారి వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద
అందరికి కూడా నాగేశ్వరరావు, సురేష్ గారు, వెంకన్న గారు, మరి సీతారాం గారు, నిరంజన్ గారు, మరి శేషు గారు, ఇలా అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియపరుచుకుంటూ మీ అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి అలాగే ప్రకృతిని మనం ప్రేమించాలి. ప్రకృతి అంటే ఏమిటి? ఈ భూమిని ప్రేమించాలి, ఈ నేలను ప్రేమించాలి. నింగి నుంచి పడేటువంటి వర్షాన్ని మరి జలంగా ఆధారం తీసుకుని మనం మరి ఏదైతే మరి నీరు తాగుతున్నామో ఆ నీరుని పరిశుభ్రపరుస్తూ ఉండాలి. అలాగే మనందరికీ నీడనిస్తున్నటువంటి మొక్కలు నాటాలి. ఎప్పుడైతే మనం మొక్కలు నాటామో అది పెరిగి పెద్ద ఎన్నో పళ్ళు ఇస్తూ మనకి నీడనిస్తూ ఎన్నో పక్షులకు ఆవాసం ఇస్తూ గూడునిస్తూ ఉంటుంది. అటువంటి ఆ మొక్కల్ని మీరందరూ కూడా నాటాలనేటువంటి ఉద్దేశంతో మేము మొక్కలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఉంది. అలాగే డయాలసిస్ సెంటర్స్ కానీ, డయాబెటిక్ సెంటర్స్ కానీ, అలాగే ఐ ఆపరేషన్ చేయడంలో కానీ, మరి క్యాన్సర్ అవేర్నెస్ చేయడంలో కానీ, మరి మహిళలకు ఎంపవర్మెంట్ ఇవ్వడంలో కానీ, యూత్ కి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ లయన్స్ క్లబ్ ఇప్పటికే మరి ఆంధ్రప్రదేశ్ లోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాం. మరి ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం క్లబ్ వారు కూడా మరింత ఉన్నత శ్రేణికి అభివృద్ధి పదంలో సేవ చేయాలనే ఉద్దేశంతో మరి మరింత సేవలు చేయాలనే ఆకాంక్షతోటి వారందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియపరుస్తూ మరి లాంగ్ లివ్ లైనిజం సర్వే జన సుఖనో భవంతు. అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ప్రోత్సాహంతో జంగారెడ్డిగూడెం చిరంజీవి యువత రామ్ చరణ్ యువశక్తి నిర్వహణలో ఈ నెల 23వ తేదీ జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం నందు వేలాది మంది మెగా అభిమానులు, భక్తులు, ఆధ్యాత్మిక సాధకులు, ధార్మిక చింతనాపరులతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, తమలపాకుల పూజ నిర్వహించనున్నట్లు చిరంజీవి యువత జిల్లా ఉపాధ్యక్షులు వలవల తాతాజీ తెలియజేశారు. ఈ నెల 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం అఖిల భారత చిరంజీవి యువత మరియు రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ప్రోత్సాహంతో ఏర్పాటు చేసినట్టు రామ్ చరణ్ యువశక్తి పట్టణ అధ్యక్షులు పేరాబత్తుల దుర్గాప్రసాద్, కార్యదర్శి షేక్ మస్తాన్ ప్రకటించారు. జంగారెడ్డిగూడెం చిరంజీవి యువత రామ్ చరణ్ యువశక్తి నిర్వహించిన సమావేశంలో చిరంజీవి యువత పట్టణ మాజీ అధ్యక్షులు చింతల నాని మాట్లాడారు. అనంతరం వలవల తాతాజీ నిర్వహణలో చింతల నాని, పీచుపాటి రామలక్ష్మి కార్యక్రమ నిర్వహణలతో పాటు వివరాలతో కూడిన గోడ పత్రికను ప్రతినిధుల సమక్షంలో ఆవిష్కరించారు. అందరికీ నమస్కారం. మా మెగా ముద్దుల తనయుడు అయిన రామ్ చరణ్ బాబు జన్మదినం మార్చి 27వ తారీఖు జన్మదినం పురస్కరించుకుని అఖిల భారత చిరంజీవి యువత వారి పిలుపు మేరకు, మా గౌరవ అధ్యక్షులు రమణం స్వామినాయుడు గారి పిలుపు మేరకు ఈ రోజున మన జంగారెడ్డిగూడెంలో ఇందిరానగర్ కాలనీలో ఏం చేస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో రామ్ చరణ్ బాబు జన్మదినం సందర్భంగా మార్చి 23 శనివారం రోజున అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం హనుమాన్ చాలీసాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హనుమాన్ చాలీసాని ప్రతి ఒక్క మెగా అభిమానులు మరియు భక్తులందరూ కూడా చేసి ఒక మంచి సంకల్పంతో మొదలెట్టిన ఈ కార్యక్రమానికి మీ అందరూ సహకారం ఇస్తారని మనస్ఫూర్తిగా మెగా అభిమానులు అందరి తరఫున కూడా తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. జై శ్రీరామ్, జై హనుమాన్. అఖిల భారత చిరంజీవి యువత అదేవిధంగా రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ప్రోత్సాహంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం మార్చి 27వ తారీఖును పురస్కరించుకుని రేపు శనివారం అంటే మార్చి 23వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి జంగారెడ్డిగూడెం పట్టణ 4వ వార్డు ఇందిరానగర్ కాలనీలో కొలువైన శ్రీ 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 అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో లోక కళ్యాణార్థం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడానికి చెందిన చిరంజీవి యువత అదేవిధంగా రామ్ చరణ్ యువశక్తి సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని అభయాంజనేయ స్వామి వారి దివ్య సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం హనుమాన్ చాలీసా పారాయణ గురించి మనందరికీ తెలుసు. సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి ఇచ్చినటువంటి వరం ప్రకారం హనుమాన్ చాలీసాని కనుక ఒక్కసారి పారాయణ చేస్తే రామాయణ మొత్తాన్ని కూడా పారాయణ చేసిన ఫలితాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైన శక్తి. హనుమాన్ చాలీసా ఎవరైతే నిత్యం పఠించగలుగుతారో వారు 4 నిమిషాల్లోనే హనుమాన్ చాలీసాను పారాయణ చేయగలుగుతారు. ఒకసారి తారీఖు జరిగే హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జంగాడు ఏరియా పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికవేత్త అలాగే ప్రవచనకారుడు అయిన కేఎల్ఎన్ ధనకుమార్ గారిచే ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఉండి ఆయన ప్రవచన కార్యక్రమాన్ని జరిగించవలసిందిగా కోరి ప్రార్థించారు. నా పేరు పేరాబత్తుల దుర్గాప్రసాద్. ముందుగా ఇక్కడ విచ్చేసిన చిరంజీవి యువత అధ్యక్షులు సీతారాం గారికి, అలాగే బీజేపీ జిల్లా సభ్యులు రాజలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ రాజలక్ష్మి గారికి, అలాగే జనసేన టౌన్ సభ్యులు చింతల నాని గారికి, అలాగే తిరుమల శెట్టి రవి గారికి, చిరంజీవి యువతకి, అలాగే జనసేన యువతకి, రామ్ చరణ్ టీమ్ యువశక్తి టీంకి బ్యాక్ బోన్ అయిన 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ అన్నయ్యకి అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ మేమందరం ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ నెల 27 మా మెగా తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర అఖిల భారత చిరంజీవి యువత తరపున పిలుపు మేరకి ఈ నెల 23వ తారీఖున మన ఇందిరానగర్ కాలనీ అభయాంజనేయ స్వామి గుడి దగ్గర హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే
తమలపాకుల పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ కార్యక్రమానికి అటు చిరంజీవి భక్తులు కానీ అభిమానులు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. మార్చి 27వ తారీఖున మెగా స్టార్ ముద్దుల తనయుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ 23వ తారీఖు శనివారం హనుమాన్ చాలీసా తమలపాకు పూజ జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా అశేషంగా వేలాది మందిగా తరలివచ్చి హనుమాన్ చాలీసా మనం చదువుకుని తద్వారా రామభక్తిని ప్రేరేపిస్తూ దేశానికి మన ఊరికి మంచి జరగాలని, అలాగే ఈ సందర్భంగా చిరంజీవి గారి కుటుంబానికి వాళ్ళందరికీ మంచి జరగాలని ఆశిస్తూ అందరం కూడా అశేషంగా మనం హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడానికి 23వ తారీఖున ఈ నెల 23వ తారీఖు శనివారం మన అందరం కూడా అభయాంజనేయ స్వామి దగ్గరికి తరలి రావాలని భక్తులందరికీ విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం ఛత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ అంతర్జాల సదస్సు నిర్వహించారు. ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు అధ్యక్షతన ఆంగ్ల శాఖ విభాగ ఆధ్వర్యంలో ఆంగ్ల సాహిత్యం, ఆంగ్ల భాషలో తాజా పోకడలు అనే అంశంపై అంతర్జాతీయ అంతర్జాల సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఆంగ్ల భాష అనేది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న భాష అని, అందువల్ల భాషపై పట్టు సాధింపు ఉండాలని, ఆంగ్ల భాషలో తాజా పోకడలు అనే అంశంపై అంతర్జాల సదస్సును నిర్వహిస్తున్నామని, అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంగ్ల శాఖలోని నూతన పోకడలను అందరికీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతోనే అంతర్జాల సదస్సును నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పిఎస్ రావు మాట్లాడుతూ ఈ కాన్ఫరెన్స్ కి గాను 67 జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన పత్రాలను సమర్పించడం జరిగిందని, వీటిని జర్నల్ లో ప్రచురించడం జరిగిందని, ఈ జర్నల్ ను ముఖ్య అతిథిగా విచ్చేసిన కమిషన్ రేట్ ఆఫ్ కాలేజ్ ఎట్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ డాక్టర్ కె విజయ్ బాబు ద్వారా ఆవిష్కరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. జీలుగుమిల్లి మండలంలో ములగలంపల్లి గ్రామంలో భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటస్వామి ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెంకటస్వామి గ్రామ కమిటీ సభ్యులు ఓరుగంటి నాగరాజు తెలియజేశారు. వెంకటస్వామి ప్రచారకులు దుర్గమ్మచే దుని పూజలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 24వ తేదీన స్వామివారికి వేకువజాముని అభిషేకం, అష్టోత్తర పూజలు, అభిషేకాది క్రతువులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ములగలంపల్లిలో నిర్వహించే స్వామివారి ఆరాధన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని నాగరాజు కోరారు. జంగారెడ్డిగూడెంలో వెంకటస్వామి సేవా కేంద్రంలో ఏ విధంగా ఆరాధన నిర్వహిస్తున్నారు అదే మాదిరిగానే ములగలంపల్లిలో సైతం కన్నుల పండుగ జరుపుతున్నట్లు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా పంతగాని వెంకన్నను నియమిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన వెంకన్న లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా, జోన్ చైర్మన్ గా పనిచేశారు. లయన్స్ జిల్లా యువజన విభాగానికి డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గంలో కార్యదర్శిగా తనకు అవకాశం ఇవ్వడంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, నియోజకవర్గ నాయకులకు వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్,
0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. కామవరపుకోట మండలం అంకలంపాడులో ఇటీవల మరణించిన గ్రామ వాలంటీర్ గొల్లపూడి వెంకటేశ్వర్ల కుటుంబ సభ్యులను చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కంబం విజయరాజు పరామర్శించారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. జంగారెడ్డిగూడెం కమిషనర్ భవానీ ప్రసాద్ వెళ్లిన తరువాత మున్సిపాలిటీ ఆదాయం తగ్గుముఖం పట్టిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కులాయి, ఇంటి పన్నులు, బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్స్ నత్తనడకన సాగుతున్నాయని సమాచారం. భవానీ ప్రసాద్ వెళ్లిన సుమారు 10 రోజుల వరకు కొత్త కమిషనర్ గా నియమితులైన నాగేంద్ర కుమార్ ఛార్జ్ తీసుకోగానే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. రాష్ట్రంలోని పన్నుల వసూళ్లలో అగ్రభాగంలో నిలిచిన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఆదాయ వనరులను సేకరించే క్రమంలో కనిష్ట స్థాయికి పడిపోతున్నట్లు ఆయా వర్గాలు పెదవిరుస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరే పనులపై మున్సిపాలిటీ సిబ్బంది దృష్టి కేంద్రీకరిస్తే రానున్న రోజుల్లో మున్సిపాలిటీ అభివృద్ధి పనులు శరవేగంగా జరగడానికి జాప్యం లేకుండా ఉండే అవకాశం ఉందని పలువురు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలులో ఉన్న కారణంగా పలు చోట్ల నగదు, బంగారపు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న అధికారుల తనిఖీలో నగదు, బంగారు ఆభరణాలు పట్టుకుంటున్నారు. బిల్లులు లేకుండా, తగిన ఆధారం లేకుండా పోలింగ్ జరిగే వరకు ఎటువంటి నగదు, విలువైన బంగారపు ఆభరణాలు రవాణా చేయవద్దని సూచిస్తున్నారు. నగదు, గోల్డ్కు సంబంధించి బిల్లులు లేకుండా దొరికితే సీజ్ చేస్తామని అధికారులు తెలియజేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలులో ఉంటుందన్న విషయం వ్యాపారస్తులు, ప్రజలు, రాజకీయ నాయకులు తెలుసుకుని నిబంధనలకు తగ్గట్టుగా వ్యవహరించాలని ఎన్నికల కమిషన్ కోరింది. ఇప్పటికే చాలా సార్లు ప్రచార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించారు. అయినప్పటికీ అక్కడక్కడ నగదు, ఆభరణాలు రవాణా జరగడంతో ఇటువంటి వాటిపై అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని పేర్కొంటున్నారు. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు వేచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుపునున్నట్లు ఆయన తెలిపారు. హరే రామ హరే కృష్ణ. జంగారెడ్డిగూడెం పట్టణం బొట్టాయిగూడెం రోడ్ లో వేయించేస్తున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ సోమవారం వరకు అత్యంత వైభవంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం. ముఖ్యంగా 23వ తేదీ ఉదయం 6 గంటలకు తోరణం కట్టుట, తదుపరి శ్రీ స్వామివారి శోభనం, అనంతరం ఉదయం 8:30 పెండ్లి కుమార్ని చేయట, ఇతర పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుపుటకు అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం.
24వ తేదీ రాత్రి 8 గంటల నుండి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవం వివిధ మేళ తాళాల నడుమ వేద పండితులు, అర్చక స్వాములు సమిష్టిక శ్రీ స్వామివార్ల అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవంకు అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం. అదేవిధంగా 25వ తేదీతో శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ముగింపు జరుగుతుంది. కావున 50 మంది భక్తులు జంగారెడ్డిగూడెం పట్టణం బొట్టాయిగూడెం రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు తిలకించి అనంతరం స్వామివారి ప్రసాదం స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జంగారెడ్డిగూడెంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలు. లయన్స్ క్లబ్ గవర్నర్ మాణిక్యం విజిట్, పేదలకు చీరలు పంపిణీ చేసిన లయన్స్ క్లబ్. బొట్టాయిగూడెం మండలం రెడ్డి కనపవరంలో నేత్రపర్వంగా జరుగుతున్న కనకదుర్గాదేవి ప్రతిష్ట మహోత్సవాలు ఆకట్టుకున్న శోభాయాత్ర. ఎటువంటి బిల్లులు లేని నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న ఎన్నికల అధికారులు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగ కార్యదర్శిగా పంతకాని వెంకన్న నియామకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.